సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ప్రస్తుతం మనం వాసవి అర్బన్ కంపెనీ దగ్గర ఉన్నాం, కన్స్ట్రక్షన్స్ కంపెనీ. సో ముఖ్యంగా మొన్న శనివారం రోజున పెద్ద ఎత్తున వాసవి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి మేము ఈఎంఐస్ కడతా ఉన్నాం. దాదాపు 2024లోనే కన్స్ట్రక్షన్ చేసి మాకు ఇవ్వాలి, సో ఇవ్వలేదు అంటూ కూడా ఇప్పటికే సంవత్సర కాలం అయిపోయింది. అయిపోయిన తరుణంలో వాళ్ళు ఇంకా సంవత్సరం పడుతుంది అంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే మేము అక్కడ కూడా ఈఎంఐ కడుతున్నాం, ఇక్కడ ఫ్లాట్ లేని దానికి కూడా ఈఎంఐ కడుతున్నాం అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక 150 నుంచి 200 మంది ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. నిజంగా ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి ముఖ్యంగా ఫ్లాట్లు కొనేవాళ్ళు ముందుగా చూసుకోవాల్సింది కన్స్ట్రక్షన్ కంపెనీలు ఎలా అంటే ఎప్పుడు వచ్చినాయి, వాటి పనితీరు ఎలా ఉందనేది ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఇప్పటికే వాస్తవానికి ముఖ్యంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినప్పటికీ ఒకవైపు నిజంగా కస్టమర్స్ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తీసుకునేటప్పుడే అన్నీ ఆలోచించుకోవాలి. ఒక సంవత్సరం అటు ఇటు అయినా కానీ ఈఎంఐ కట్టుకున్న స్తోమత ఉన్నాడు. ఎందుకంటే ఆర్థికంగా ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో డబ్బులు అంటే ఈఎంఐ ఇక్కడ కడుతూ అంటే ఇక్కడ ఫ్లాట్లో ఉండరు. సో దీనికి సంబంధించి ఇది అయిపోతే కానీ ఫ్లాట్లోకి రాని పరిస్థితులు కనబడతాయి. అక్కడ ఈఎంఐ కట్టుకోవాలి, అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఈఎంఐ కట్టుకోవాలి, ఇక్కడ ఈఎంఐ కావాలి. కాబట్టి ఈ వెసులుబాటులు చూసుకొనే ఫ్లాట్ కొనేటప్పుడు 10 సార్లు ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకోవాలి. సో ఏదేమైనప్పటికీ ఏదైతే వాసవికి సంబంధించి అగ్రిమెంట్లో కూడా 2024 కల్లా ఇచ్చేస్తాము అని చెప్పారు కాబట్టే మేము ఈ నిరసన తెలుపుతున్నాం అనేది బాధితుల డిమాండ్లో కూడా వాస్తవానికి 2024లోనే ఇస్తామని రాసి ఉంది అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ వాసవి కొంతమంది చెప్తున్నది వాసవి కన్స్ట్రక్షన్కి సంబంధించి వాసవి గ్రూప్ షాప్స్కి సంబంధించి ఇప్పటికే లాస్లో ఉంది, సో దీని పని అయిపోయింది అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కస్టమర్లు కావచ్చు, కస్టమర్కి సంబంధించిన ఏదైతే ఓనర్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా చెప్తుంది ఏంటంటే ఈ కంపెనీ లాస్లో ఉంది, దీన్ని కన్స్ట్రక్ట్ చేయట్లేరు, నత్తనడకన చేస్తూ ఉన్నారు, ఇది అవుతావా కావా అనే ఆందోళనలో అయితే వీళ్ళు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాకపోతే అయితే ఇప్పటికే చాలా రోజుల నుంచి ఈఎంఐ కట్టారు కాబట్టి లక్షల్లో ఈఎంఐ మోసపోయినట్టు అవుతుంది. కాబట్టి మరి ఇదేమన్నా ఎత్తేసే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్న ఓనర్లు అయితే చాలా ఆందోళనలకు గురై అవుతూ ఉన్నారు. సో ఇలాంటి సమయంలో మరి ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. గవర్నమెంట్ కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. లోకల్ నాయకులు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, అందరూ కూడా ఒకసారి అంటే బాధితులు చాలామంది ఉన్నారు కాబట్టి, ఎందుకంటే 200 మంది బాధితులు ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా 3500 మంది ఫ్లాట్స్ కొన్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో 2900 మందికి ఆల్రెడీ మేము అలాట్ చేశామని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ ఏదైతే కొంతమంది కావాలని వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్గా బటన్ ఉండడం వల్లే ఈ ధర్నాకు పూనుకున్నారు తప్ప వాస్తవం లేదని ఇక్కడ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి. ఏమైనప్పటికీ ఇట్లాంటి సంబంధించి అంటే వాసవి కాదు, ఇట్లాంటి ఏదైతే కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉంటాయో ఇప్పటికే చాలా టకోరా చేసిన అంటే ఈఎంఐ కట్టించుకొని ఎగ్గొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే కస్టమర్స్ నిజంగా ఒక ఫ్లాట్ కొనాలంటే ఏ కంపెనీని నమ్మాలి, ఏ కంపెనీని నమ్మొద్దు అనేది ప్రజల్లో చాలా తీవ్రతమైన విషయంగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలు గమనించాల్సింది కంపెనీలు అంటే కంపెనీకి సంబంధించి దానికి సంబంధించిన అన్నీ చదువుకొని దానికి సంబంధించిన రేటింగ్స్ కావచ్చు, దానికి సంబంధించిన అంటే ముఖ్యంగా వాసవి అనేది 1994 నుంచి ఉంది, మంచి కంపెనీ అని చాలా ప్రజల్లో కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అంతమంది కొనుక్కున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో ఇలాంటి కంపెనీ ఇట్లా లేట్ చేస్తే మరి కొత్త కంపెనీలు వస్తూ ఉన్నాయి, కొత్త చిన్న కంపెనీలు వస్తూ ఉన్నాయి. సో వాళ్ళని మరి ప్రజలు ఎలా నమ్మాలి, సో మరి ఏంటి అనేది ముఖ్యంగా తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకా అటు ఒకవైపు వాసవికి సంబంధించిన చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పటికీ దాంట్లో నిజాలు ఏంటి అనేది ముఖ్యంగా చూస్తే సో ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు 2024లో మాకు ఈ ఫ్లాట్స్ని అప్పచెప్తామని చెప్పారు, కానీ ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు యాజమాన్యం అంటే మేము అలా చెప్పలేదు అని చెప్తున్నారు. కానీ మీరు చెప్పనప్పుడు మరి వాళ్ళు 20,000 అడిగితే పర్ మంత్, సో మరి 7,000 ఎందుకు ఇస్తున్నట్టు? సో దానికి సంబంధించి తేలాల్సిన అవసరం అయితే ఉంది.